మార్వెల్ మూవీస్కి హాలీవుడ్లోనే కాకుండా మన తెలుగులో కూడా ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. అయితే మన తెలుగు హీరోలు అవెంజర్స్ క్యారెక్టర్స్లో చేస్తే ఏ క్యారెక్టర్కి ఏ హీరో పర్ఫెక్ట్గా సూట్ అవుతాడనేది ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 ఐరన్ మ్యాన్. ఇతను చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ సూపర్ హీరో. ఈ క్యారెక్టర్లో మన రామ్ చరణ్ గారు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. నెంబర్ 2 కెప్టెన్ అమెరికా. ఇతను టీంకి లీడర్ అండ్ చాలా మంచి వ్యక్తి. టీం మొత్తాన్ని ఇతనే లీడ్ చేస్తాడు అండ్ ప్రజల కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా థానోస్తో ఫైట్ చేస్తాడు. ఈ క్యారెక్టర్లో మన మహేష్ బాబు గారు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. లుక్స్ అండ్ హైట్ కూడా యాజ్ టీజ్ గా అనిపిస్తాయి. నెంబర్ 3 థోర్. ఇతను ఒక యాస్గార్డియన్ అండ్ ఉరుముల దేవుడు మరియు ఇతను ఒక గొప్ప యోధుడు. అలాగే హ్యామర్ అండ్ గొడ్డల్ని ఎత్తగలిగే ఒక అవెంజర్. ఇతని ప్లేస్ లో మన తెలుగు నుండి ఎవరు బాగా సెట్ అవుతారో నాకే కాదు మీ అందరికీ తెలుసు. అతను మరెవరో కాదు, మన డార్లింగ్ ప్రభాస్. ఆ బాడీ అండ్ పర్సనాలిటీకి కరెక్ట్ గా మన ప్రభాస్ అయితే సరిపోతారు. కాబట్టి అతన్ని థోర్ అన్నా సరే ఎవరైనా నమ్మేస్తారు. నెక్స్ట్ హాకాయ్. వీరు ఈ క్యారెక్టర్ ని మరియు రుద్రం దేవి సినిమాలో గోన కన్నారెడ్డి క్యారెక్టర్ ని పక్కన పెట్టి చూస్తే ఆల్మోస్ట్ రెండు క్యారెక్టర్స్ కూడా చాలా సిమిలర్ గా ఉంటాయి. అందుకే ఈ క్యారెక్టర్ లో మన అల్లు అర్జున్ గారు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు. నెక్స్ట్ హల్క్. ఇతను ఒక లోన్లీ అండ్ అగ్రెసివ్ క్యారెక్టర్. ఇతనికి కోపం వస్తే ఎంత విధ్వంసం చేస్తాడో మనందరికీ తెలుసు. అయితే ఇతనిలో క్యారెక్టర్లో ఉండే ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయాలంటే అది మన జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్. ఇతను ఒక యంగ్ పర్సనాలిటీ క్యారెక్టర్. ఇతను ఎప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకే ఈ క్యారెక్టర్కి మనకు అఖిల్ అక్కినేని అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. నెక్స్ట్ డాక్టర్ స్ట్రేంజర్. ఇతను గొప్ప రక్షకుడు మరియు చాలా మంచి వ్యక్తి. ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే సెట్ అవుతారు. నెక్స్ట్ థానోస్. ఇతను ఒక స్ట్రాంగెస్ట్ విలన్. మరి మన తెలుగులో అంత స్ట్రాంగెస్ట్ విలన్ ఇంకెవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ రానా దగ్గుపాటి గారు. ఈ క్యారెక్టర్కి తెలుగులో డబ్బింగ్ చెప్పింది కూడా ఆయనే. నెక్స్ట్ లోకి. ఇతను ఒక ఇంట్రెస్టింగ్ అండ్ కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్. అందువల్ల ఈ క్యారెక్టర్కి మన రవితేజ గారు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. ఆల్రెడీ ఆయన రావణాసుర మూవీలో ఇలా బోత్ క్యారెక్టర్స్ని చేయడం మనం చూసాం. నెక్స్ట్ బ్లాక్ ప్యాంథర్, ద కింగ్ ఆఫ్ వగండా. అండ్ ఇతను చాలా మంచి ఫైటర్. ఇలాంటి క్యారెక్టర్లో మన విశాల్గా అయితే కరెక్ట్గా సరిపోతారు. నెక్స్ట్ యాంట్ మ్యాన్. ఈ ప్లేస్లో మన నవీన్ పులిశెట్టి గారు అయితే సరిగ్గా సరిపోతారు. నెక్స్ట్ వచ్చేసి క్విల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో మన నాని గారు అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతారని చెప్పాలి. నెక్స్ట్ కెప్టెన్ మార్వెల్. ఈమె చాలా పవర్ఫుల్ సూపర్ హీరో క్యారెక్టర్. ఈ రోల్లో మన అనుష్క గారు అయితే బాగా సెట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి గొమోరా, థానోస్ యొక్క కుమార్తె. ఈ రోల్లో మన మృణాల్ ఠాకూర్ గారు అయితే సరిపోతారు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వీడో. ఈ రోల్లో ఫుల్గా యాక్షన్ అయితే నిండి ఉంటుంది. అందుకే ఈ రోల్కి మన సమంత గారు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. దట్స్ ద వీడియో గాయ్స్. నెక్స్ట్ ఏదైనా టాపిక్ పైన వీడియో కావాలంటే కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ సీ యూ అగైన్.